నమస్కారం. నా పేరు డాక్టర్ తుమ్ము మహేష్ కుమార్, వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఈరోజు మనం ఒక అరుదైన కేసు డిస్కషన్ చేస్తున్నాము. ఈ పేషెంట్ వచ్చేసి తను 24 years 24 ఏళ్ళ యంగ్ యాక్టివ్ కుర్రాడు. తను ఎలా ప్రెజెంట్ చేశాడంటే, నాకు తన హిస్టరీ చెప్పడం ప్రకారం చూసుకుంటే యాక్టివ్గా వాకింగ్ చేయడం కానీ రన్ చేయడం కానీ చేస్తుంటాడు. సో ఆల్ ఆఫ్ అ సడన్ అంటే వన్ డే తను సడన్ గా బ్రెత్లెస్నెస్ ఫీల్ అయ్యాడు. అంటే జస్ట్ గుండెలో నొప్పిలాగా ఫీల్ అయ్యి తను శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడింది. సో అతను అక్కడ లోకల్ హాస్పిటల్లో వెళ్ళడం జరిగింది. సో అక్కడ వాళ్ళు డయాగ్నోస్ చేశారు ఏంటంటే పల్మరీ ఆర్టరీస్, అంటే మన ఊపిరితిత్తులోకి వెళ్ళే రక్తనాళాలు ఏదైతే ఉంటాయో అందులో క్లాట్ ఫామ్ అయింది. సో అది క్లాట్ ఫామ్ అవడం వల్ల తనకి ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ వాళ్ళు టెంపరీగా వాళ్ళు మెడికేషన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం పల్మరీ ఆర్టరీ థ్రోంబోలైసిస్ అంటాం. అంటే ఇంజెక్షన్ ఏదైతే ఆ క్లాట్ని కరగనీకి వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం జరిగింది. సో ఆయన ఇచ్చిన వెంటనే కూడా తనకి ఎటువంటి రిజల్ట్ లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర ఫస్ట్ మనం పేషెంట్ చూసి ఆయన సిమ్టమ్స్ చూసుకొని మళ్ళీ మనము ప్రీవియస్గా క్లాట్ ఎంత ఉందనేది ఒకసారి మళ్ళీ మనం సిటీ యాంజియో చేసి చూసుకుంటే మనకి ఏదైతే ఈ ఊపిరితిత్తుల్లో ఏదైతే పల్మరీ ఆర్టరీలో ఆ క్లాట్ అనేది అలానే ఉంది. సో దానివల్ల ఆయనకి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్ మనము ఇంకా ఏమీ చేయకుండా వదిలేస్తే వాళ్ళు ఫర్దర్గా బీపీ డ్రాప్ అయ్యి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ పేషెంట్ మనం ఇమీడియట్గా మనము వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ లేటెస్ట్, అంటే మనం చెప్పాలంటే ఈ తెలంగాణలో ఇట్లాంటి కేసెస్లో ఏదైతే మనం ఇన్స్ట్రుమెంట్ వాడామో ఆ ఇన్స్ట్రుమెంట్ జస్ట్ మనం ఫస్ట్ ఈ నార్త్ తెలంగాణలో మనమే ఫస్ట్, హోల్ హైదరాబాద్లో ఏపీ తెలంగాణలో చూసుకుంటే సెకండ్ కేసు అని చెప్పుకోవచ్చు. సో ఆ ఇన్స్ట్రుమెంట్ మనము ఈ స్పెసిఫిసిటీ ఏంటి అంటే ఈ డివైస్ అనేది డైరెక్ట్గా మనము ఏదైతే ఊపిరితిత్తుల్లో ఉన్న లంగ్స్ ఉన్న పల్మరీ ఆర్టరీ అంటే గుండెని క్రాస్ అయ్యి గుండెలో నుంచి లోపలికి వెళ్ళి ఆ క్లాట్ దగ్గర మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఆ మొత్తం క్లాట్ని సక్ చేసేస్తుంది. సో ఎందుకు ఈ డివైస్ అంత అడ్వాన్స్ అంటే, మనకి ఎప్పుడైనా కూడా మనము నార్మల్గా చూస్తే మనం సక్ చేసినప్పుడు నార్మల్ రక్తం కూడా మనం బయటకు వస్తుంది. కానీ ఈ డివైస్లో అడ్వాంటేజ్ ఏంటంటే రక్తం అనేది లాస్ అనేది ఉండదు, బ్లడ్ లాస్ అనేది 0 ఉంటుంది. ఓన్లీ క్లాట్ మాత్రమే సక్ చేస్తుంది. క్లాట్తో పాటు దాని చుట్టుపక్కల ఏదైతే క్రానిక్ క్లాట్ కానీ క్లాట్ కానీ అంతా కూడా మొత్తం లాగేస్తుంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఆ పేషెంట్ ట్రీట్ చేసాము. ట్రీట్ చేసిన వెంటనే వితిన్ 24 hours తనకి ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ అవుట్ ఆఫ్ ఆక్సిజన్ అయ్యాడు. ఇప్పుడు మనం ఆల్రెడీ వార్డ్ కూడా షిఫ్ట్ చేసాము. సో వెరీ సూన్ వీఆర్ డిశ్చార్జింగ్ ద పేషెంట్. ఇంకా ఆల్మోస్ట్ సిమ్టమ్స్ ఫ్రీ అయ్యాడు. ఎటువంటి ఫీవర్ లేదు, ఎటువంటి చెస్ట్ పెయిన్ లేదు.